మా చెల్లి నా మీద చాలా కోపంగా ఉంది. ఏదో వీడియో తీస్తున్నా అని చెప్పి అంత సైలెంట్ గా కనిపిస్తుంది కానీ కనిపించే అంత సైలెంట్ కాదు. మా చెల్లి కోపం వస్తే చాలా వైలెంట్. ఎందుకంటే అంత కోపం దీనికి ముందు వీడియోలో చెప్పా కదా, చుట్టాలది మ్యారేజ్ కి వెళ్ళాలని చెప్పి. అయితే మా వదిన కుమారి ముందుగానే రెడీ అయ్యి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఇంకా మా చెల్లి కూడా రెడీ అయింది. ఇంకా నా విషయం అంటే తెలిసిందే కదా, ఎప్పుడు అక్కడికి వెళ్ళాలన్నా ఖచ్చితంగా నాదే లేట్ అవుద్దని. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించినందుకు మా వదినకి కూడా కోపం వచ్చింది. మా చెల్లికి కోపం వస్తే కాకబట్టి కూల్ చేయొచ్చు కానీ అదే మా వదినకి కోపం వస్తే కాకబట్టే ఛాన్స్ కూడా ఇవ్వదు. అందుకే ఏం చేయాలో తెలియక ఏమి చేయకుండా సైలెంట్ గా ఉంటాను. కుమారిని అయితే నేను జనాభా లెక్కలో వేయను కాబట్టి తన కోపం వచ్చినా నేను పెద్దగా పట్టించుకోను అనుకో. బస్సులో జనాలు మేం కాకుండా ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు అంతే. అందుకే మా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ అని చెప్పి తీస్తా ఉన్నారు. ఇక మేము పెళ్లింటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది. పెళ్ళంటే ఆల్మోస్ట్ అందరు ముందుగానే వస్తారు కాబట్టి వచ్చిన చుట్టాల కోసం ఫుడ్ వండి ఉంచారు. ఇంకా ఫుడ్ తినేసాక మా వదిన షాప్ కి వెళ్దామని చెప్పింది. షాప్ కి దేనికంటే నేను కుమారి మా చెల్లి ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే గిఫ్ట్ కొనుక్కొని వెళ్ళాము. మా వదినకేమో ఇంటి దగ్గర గిఫ్ట్ కొనడానికి కుదరలేదంటే ఇంకా అక్కడే ఏదో ఒకటి గిఫ్ట్ కొంటా అని చెప్పి ఫస్ట్ గిఫ్ట్ షాప్ తీసుకెళ్ళింది. మళ్ళీ ఏమైందో ఏమో మనసు మార్చుకొని గిఫ్ట్ వద్దులే కానీ ఇద్దరికి డ్రెస్ పెడతా అని చెప్పి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి డ్రెస్సెస్ తీసుకుంది. సర్లే కానీ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మర్చిపోవద్దు.